బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్లూ చిప్ ఆల్గోస్ ఫౌండర్ రాజా కొనకల్ల గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఆల్గో ట్రేడింగ్ కొంతమంది చాలామంది మాన్యువల్ ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. కమింగ్ టు ఆల్గో ట్రేడింగ్ అంటే ఆల్గరిథం. కరెక్ట్. సో లైక్ రోబో. కరెక్ట్. మనం స్విచ్ ఆన్ చేసేస్తాం, తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటుంది. సో మరి అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి సార్ అసలు కంపేర్ టు మాన్యువల్ ట్రేడింగ్? సో ఆల్గో ట్రేడింగ్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు అసలు మాన్యువల్ ట్రేడింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మాన్యువల్ ట్రేడింగ్ అంటే మనందరికీ తెలుసు, మనం ట్రేడింగ్ టెర్మినల్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసి మనం మాన్యువల్గా ఆర్డర్స్ని పంచ్ చేస్తాము, ఓకే, స్టాక్స్ని కొంటాము, అమ్ముతాము. కానీ మీకు ఆల్రెడీ తెలుసు, సెబీ వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం 90% మంది ట్రేడర్స్ లాస్లోనే ఉన్నారు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం 99% మంది బిగినర్స్ ఎప్పుడు లాస్లోనే ఉంటారు. ఓకే, ఎందుకు వీళ్ళు లాస్లో ఉంటారు అంటే ట్రేడింగ్లో ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి. ఆ ఫ్యాక్టర్ వల్లే చాలా మందికి లాస్ వస్తుంది. అదే ఎమోషనల్ ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. ఓకే, సో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ని 100 రూపీస్కి ట్రేడ్ చేసాము. ఓకే, కొన్నాం మనం ఒక 100 రూపీస్కి. మనం ఏం చేస్తాం, ఒక 102, 103 రూపీస్, ఒక 2-3 రూపీస్ ప్రాఫిట్ రాగానే మనం దాన్ని అమ్మేస్తాం. ఎందుకంటే మన మైండ్లో మళ్ళీ అది వెనక్కి వెళ్తుందేమో, వచ్చిన ప్రాఫిట్ పోతుందేమో అని ఉంటుంది. కానీ లాస్ వస్తే 95 రూపీస్, 90 రూపీస్, 85 రూపీస్, ఒక 10-15 రూపీస్ లాస్ వచ్చినా కూడా మనం దాన్ని సెల్ చేయం. ఎందుకంటే మనకి లాస్లో బుక్ చేయటం ఇష్టం ఉండదు. ఓకే, సో ఇవన్నీ మనకి ఏమవుతుందంటే ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అండి. ఎమోషన్స్ వల్లే మనం ఈ డెసిషన్స్ అన్ని తీసుకుంటాం. ఓకే, ఈ ఎర్రర్స్ని ఇలాంటివి చాలా ఉంటాయండి మాన్యువల్ ట్రేడింగ్ చేస్తే. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు 5-6 స్టాక్స్ ఒకేసారి తీసుకుంటే ఇంట్రాడేలో దాన్ని మేనేజ్ చేయడం మీకు కష్టమవుతుంది. ఇట్లాంటి చాలా ఫ్యాక్టర్స్ వల్ల మనం మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఆటో ట్రేడింగ్కి వెళ్తున్నామండి మనం. ఓకే, మనం ఆల్గో ట్రేడింగ్ అనొచ్చు, ఆటోమేటిక్ ట్రేడింగ్ అనొచ్చు, రోబో ట్రేడింగ్ అనొచ్చు. ఓకే, ఇవన్నీ ఒకటేనండి నేమ్స్. ఈ ఆల్గో ట్రేడింగ్లోకి మనం ఎంటర్ అవుతున్నామండి. ఈ ఆల్గో ట్రేడింగ్లో మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఓకే, సో ఆల్గో ట్రేడింగ్లో మనం స్పీడ్ మనకి చాలా ఫాస్ట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్గా ఒక ఆర్డర్ పెట్టడానికి 5 సెకండ్స్ పడితే ఆల్గో ట్రేడింగ్లో మనకి అది నాట్ ఈవెన్ 1 సెకండ్, 200 to 300 మిల్లీ సెకండ్స్లో మనం ట్రేడ్ చేయొచ్చండి. అండ్ అట్లాగే ఎగ్జిక్యూషన్ కూడా మనకి హ్యూమన్ ఎర్రర్స్ అనేవి జనరల్గా చాలా ఉంటాయండి. మనం ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్స్ అంటాం జనరల్గా. మనం 10 స్టాక్స్ పెట్టబోయి 10 షేర్స్ పెట్టబోయి 100 షేర్స్ పెడతాం మనం ఒక్కొక్కసారి. అట్లాంటి ఎర్రర్స్ జరుగుతాయండి. కానీ ఆల్గో ట్రేడింగ్లో అలాంటి ఛాన్సెస్ ఉండవండి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ స్కేలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు మీరు 1 స్టాక్ 2 స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తే మీకు ప్రాబ్లం ఉండదండి. మీ దగ్గర ఒక 60-70 lakhs or 1 crore ఉన్నప్పుడు మీరు ఒక 20 స్టాక్స్లో ట్రేడ్ చేయాలంటే హ్యూమన్లీ ఇట్ ఈస్ లిటిల్ ఇంపాసిబుల్. ఓకే, కానీ ఆల్గోలో యాజ్ ఎ సెడ్ మీకు 200 మిల్లీ సెకండ్స్కి ఒక ఆర్డర్ వెళ్ళినప్పుడు మీకు 100-200 ఆర్డర్స్ వెళ్ళటం అనేది అసలు ప్రాబ్లమే లేదు మీకు. సో స్కేలబుల్, స్పీడ్ అండ్ యాక్యురసీ. ఓకే, మీకు ఈ 3 ఉండటం వల్ల ఆల్గో ట్రేడింగ్ అనేది చాలా పాపులర్ అవుతూ వచ్చింది. లాస్ట్ ఎస్పెషల్లీ ఒక 4-5 ఇయర్స్లో ఇండియాలో ఆల్గో ట్రేడింగ్ అనేది చాలా పాపులర్ అయింది. సో అసలు ఆల్గో ట్రేడింగ్ అనేది ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి ఆల్గో ట్రేడింగ్? మనం మాన్యువల్ ట్రేడింగ్ ఉంది కదా, దీన్ని ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? సో అదేనండి, ఇప్పుడు మాన్యువల్ ట్రేడింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఈ ఆల్గో ట్రేడింగ్లోకి ఎంటర్ అవుతాం. ఇది ఎవరైనా ఎంటర్ అవ్వచ్చండి. ఒక 10 years బ్యాక్కి వెళ్తే ఇది ఓన్లీ ఎవరికి ఉండేదంటే హెచ్ఎఫ్టీస్కి కానీ, ఓకే, హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్కి కానీ, లేకపోతే ఎఫ్ఐఎస్కి కానీ వీళ్ళకి అవైలబుల్ ఉండేదండి. నౌ థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ రీటైలర్ ఈ ఆల్గో ట్రేడింగ్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని ప్రాసెస్ ఏంటంటే ఎంటర్ అవడం చాలా ఈజీ అండి. ఇందులో ఇప్పుడు ఈ ఆల్గో ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే కోడింగ్ రావాల్సిన అవసరం లేదండి. ఓకే, అగైన్ 5-10 years బ్యాక్కి వెళ్తే అప్పుడు కోడింగ్ వచ్చిన వాళ్ళే ఈ ఆల్గో ట్రేడింగ్ చేసేవారు. ఇప్పుడు దానికి అవసరం లేదండి. చాలా ఆల్గో ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఇప్పుడు. వాళ్ళు జస్ట్ ఆ ప్లాట్ఫామ్స్లో సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయ్యి వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే నుంచి ఈ ఆల్గోరిథమ్స్ ఆర్ ఆటో రోబోట్స్ ఏం చేస్తాయి అంటే మనం ఇచ్చిన పారామీటర్స్ ఏవైతే ఉంటో ఎగ్జాక్ట్గా అట్లాగా ఎగ్జిక్యూట్ చేస్తాయి అది. సో దీనికి కోడింగ్ రావాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మనకి మన స్ట్రాటజీ ఏంటో తెలియాలండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రోబోట్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్ట్రాటజీ ఉండదు. ఏ స్ట్రాటజీలో ట్రేడ్ చేయాలి, సో మనం ఏం చేయాలనే క్లారిటీ మనకు ఉండాలి ఫస్ట్. ఓకే, మనకి రూల్స్ కరెక్ట్గా డిఫైన్ అయిన తర్వాత మనం ఆల్గో ట్రేడింగ్లోకి వెళ్ళి వాళ్ళతో సైన్అప్ అయ్యి సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయండి. అందులో కోడింగ్ ఏమి ఉండదు. మీ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ అందులో మీరు ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి ఆ ట్రేడింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. సార్, కమింగ్ టు ఆల్గో ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో మెయిన్లీగా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్పెషల్లీ ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారో
ఒక 2-3 పాయింట్స్ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటి అంటే ఆల్గో ట్రేడింగ్ చేసేటప్పుడు మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది మనం ఆపాలండి. ఓకే, చాలామంది మేము కూడా ఏం చేస్తామంటే మా దగ్గర చాలామంది ఆల్గో టూల్స్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్గో టూల్స్ తీసుకుంటారు, కరెక్ట్గా సెటప్ చేసుకుంటారు, మేము హెల్ప్ చేస్తాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ట్రేడింగ్ ఆటోమేటిక్గా జరుగుతున్నప్పుడు ఓకే, వీళ్ళు మాన్యువల్గా మళ్ళీ వెళ్ళి ఆ బ్రోకింగ్ టర్మినల్లో ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయడం కానీ లేకపోతే ఆర్డర్స్ని చేంజ్ చేయడం కానీ ఇట్లా జరుగుతుందండి. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే అందరికీ, మీరు ఒక్కసారి ఆటో ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్రోకింగ్ టర్మినల్స్ డౌన్ అవ్వచ్చు, లేకపోతే ఆల్గో టూల్స్ డౌన్ అవ్వచ్చు, ఇట్లాంటి రేర్ కేసెస్లో మాత్రమే మాన్యువల్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓకే, ప్రతిరోజు మనం మాన్యువల్గా ఇంటర్వ్యూన్ అయితే ఆల్గో ట్రేడింగ్ చేసి ఉపయోగం ఉండదు మనకి. ఓకే, సో ఇట్స్ లైక్ ఏ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అండి. మీరు దాన్ని ఎంత మంచిగా వాడుకుంటారు అనేది మీ చేతిలోనే ఉంటుంది. లేదు మీరు సరిగ్గా వాడుకోకపోతే ఇంకా మీకు లాసెస్ ఎక్కువ అవటం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే చాలా మంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇవాళ మొత్తం స్ట్రాటజీ పారామీటర్స్ అన్ని సెట్ చేస్తారు, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే థర్డ్ డే వచ్చి మళ్ళీ పారామీటర్స్ అన్ని చేంజ్ చేసేస్తుంటారు. సో ఫ్రీక్వెంట్గా పారామీటర్స్ అనేవి చేంజ్ చేయకూడదండి. ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో అట్లీస్ట్ మీ సిస్టమ్ని మీరు ఒక 1 month or 2 months టెస్ట్ చేయాలండి. అది మీకు పర్ఫెక్ట్గా వర్క్ అయితే కంటిన్యూ చేయాలి, లేదంటే మైనర్గా చేంజెస్ చేసుకోవాలి. సార్ మరి ఇది 100% ప్రాఫిటబుల్ అంటారా ఆల్గో ట్రేడింగ్? వెరీ గుడ్ క్వశ్చన్ వన్స్ అగైన్. మా దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళు ఫస్ట్ అడిగేది అంటే సార్ మా దగ్గర 5 లక్షలు ఉందండి, మా దగ్గర 10 లక్షలు ఉందండి, మేము ఆల్గో ట్రేడింగ్లో పెడతామండి. ఓకే, మాకు ఎంత ఇస్తుంది? ఓకే, వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ అనేది మనం మాన్యువల్గా చేసేదాన్ని ఆటోమేట్ చేయడానికే హెల్ప్ అవుతుంది, కానీ అది మనకి ఒక మనీ మేకింగ్ మెషిన్ కాదు. ఓకే, మార్కెట్లో వన్స్ అగైన్ చాలా స్కామ్స్ ఇట్లాగే జరుగుతున్నాయండి. వాళ్ళు ఏం చెప్తారంటే ఆల్గో ట్రేడింగ్ ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా, ఓకే మీరు ఏం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా మీకు ఇందులో ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్తున్నారండి. మీకు ఫస్ట్ ఒక 1 month 2 months అవ్వగానే 40-50% క్యాపిటల్ మీకు అందులో లాస్ వస్తుంది. ఓకే, దాని తర్వాత వాళ్ళు ఫోన్స్ లిఫ్ట్ చేయరు. సో వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్గో ట్రేడింగ్లో 100% ప్రాఫిట్ వస్తుందని ఎవరైనా చెప్తే మీరు నమ్మద్దు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్క్రీన్ టైం అండి. చాలా మందికి ఇంకో రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ ఉంటే నేను స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు, ఓకే నేను నా జాబ్ చేసుకోవచ్చు, నేను నా బిజినెస్ చేసుకోవచ్చు అని అనుకుంటారండి. వెరీ రాంగ్ అండి. ఆల్గో ట్రేడింగ్ చేస్తే కంపల్సరీగా స్క్రీన్ టైం అనేది ఉండాలండి. ఓకే, మీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోర్స్ మొత్తం ఆటోమేట్ చేస్తున్నది, కానీ మాన్యువల్ ట్రేడింగ్ అప్పుడు 100% స్క్రీన్ టైం ఉంటే అట్లీస్ట్ మీరు ఆల్గో ట్రేడింగ్ అప్పుడు ఒక 50-60% స్క్రీన్ టైం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎగ్జిక్యూషన్స్ కరెక్ట్గా జరుగుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి, బ్రోకర్ సర్వర్స్ ఏమైనా డౌన్ అయినాయేమో చెక్ చేసుకోవాలి. అట్లా కాకుండా మీరు మొత్తం ఆల్గోకి కనుక వదిలేస్తే మీకు మళ్ళీ రివర్స్లో లాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ ఎనీవన్. ఇన్ కేస్ ఎవరైనా కూడా ఆల్గో ట్రేడింగ్ 100% స్క్రీన్ టైం అవసరం లేదు అంటే మీరు నమ్మద్దండి. మీ డబ్బులు మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. సో మేక్ షూర్ దాట్ మీ ఆల్గో ట్రేడింగ్లో ఉన్న డబ్బులు సేఫ్గా ఉండాలి అంటే మీరు స్క్రీన్ టైం కొంచెమైనా వెచ్చించండి. సో ఫైనల్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎటువంటి అనుభవం లేని వాళ్ళు కూడా ఆల్గో ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వచ్చా అంటే ఏం చెప్తారు? అవ్వచ్చండి. అంటే కొంచెం కూడా అనుభవం లేని వాళ్ళని అయితే సజెస్ట్ చేయమండి మేము. ఓకే, అట్లీస్ట్ ఏంటంటే బేసిక్స్ ఒక 1 week చూసుకుంటే యూట్యూబ్లో బేసిక్స్ అన్ని దొరుకుతాయండి. లేదంటే మేమేం చేస్తామంటే మా కంపెనీలో మేము ట్రైనింగ్ ఇస్తామండి పర్సనల్గా. ఓకే, ఆల్గో ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళకి బేసిక్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసి ఆల్గో ట్రేడింగ్లో వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏది ఏమైనా సరే లాసెస్ని లిమిట్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్ ఆల్గో ట్రేడింగ్లో. ఓకే, మేము ఆ ట్రైనింగ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేపిస్తామండి. సో షార్ట్ ఆన్సర్ ఎస్, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. జస్ట్ ఒక 1 week ట్రైనింగ్ ఉంటే సరిపోతుందండి. మీరు అది యూట్యూబ్ నుంచైనా నేర్చుకోవచ్చు, లేదంటే మాలాగా ఆల్గో వెండర్స్ దగ్గరికి వెళ్ళినా నేర్పిస్తారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.